రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో దగ్గర నుండి పద్మశ్రీ అంబేద్కర్ సర్కిల్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు ఢిల్లీ వ్యాప్తంగా రైతు నాయకుడు జగదీష్ సింగ్ దౌలే 60 రోజులుగా దీక్ష చేస్తున్నాడని తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం చాలా అట్టహాసంగా. మరి అదే క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ తెస్తున్నటువంటి నూతన వ్యవసాయ చట్టం ముసాయిదా కానివ్వండి, సహకార చట్టం కానివ్వండి, వ్యవసాయ సాంకేతిక చట్టం కానివ్వండి, గతంలో ఏదైతే నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తెచ్చి మరి దేశ వ్యవసాయ మార్కెట్టు కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే 13 నెలల పాటు రైతు సంఘాలు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ఆఖరికి నరేంద్ర మోడీ చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ కన్నీళ్లు గార్చాడు. నన్ను ఉరి తీయండి అన్నాడు, రైతులు నన్ను క్షమించండి అన్నాడు. కానీ ప్రస్తుతం ఏదైతే నరేంద్ర మోడీ చట్టాలు వెనక్కి తీసుకున్నాడో ఆ చట్టాలన్నింటి సారాంశాన్ని మళ్ళీ దొడ్డిదారిన ఇప్పుడు తెస్తున్నటువంటి వ్యవసాయ సహకార చట్టం కానివ్వండి, వ్యవసాయ జాతీయ మార్కెట్ చట్టం కానివ్వండి, డిజిటల్ మార్కెట్ చట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా దాని ప్రతిరూపాలే. నరేంద్ర మోడీ గత వ్యవసాయ చట్టాల్లోని సారాంశానికి మరి అత్యంత మెరుగులు దిద్ది ఇవాళ దానికంటే భయంకరమైన